ఈరోజు ఫిజిక్స్ దానిలో సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి సిలబస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ చాప్టర్ యాక్చువల్లీ మీకు మారిన సిలబస్లో ఇంత ముందు కనుక తీసుకున్నట్టయితే వేవ్స్తో స్టార్ట్ అయ్యేది. వేవ్స్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ పార్ట్ వచ్చేది. కానీ ఈసారి ఫస్ట్ లెసన్ ఇట్ సెల్ఫ్ మీకు ఎలక్ట్రిసిటీ పార్ట్ వస్తుంది. దానిలో ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ గురించి చదువుకుంటారు. ఓకేనా? అసలు యాక్చువల్లీ మీరు ఈ సంవత్సరం ఎలక్ట్రిసిటీ 3 చాప్టర్స్ ఫామ్లో చదువుకుంటారు. ఓకేనా? సో ఓవరాల్గా మీకు సిలబస్లో ఉన్న ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని కనుక క్లాసిఫికేషన్ చేసినట్టయితే దాన్ని బ్రాడ్లీ 2 పార్ట్స్ కింద చెప్పొచ్చు. ఒకటి ఎలక్ట్రోస్టాటిక్స్, దేంట్లో అయితే ఛార్జ్ మూమెంట్లో ఉండదో, దట్ ఈస్ స్టేబుల్ స్టేషనరీ ఛార్జెస్ ఉంటాయో వాటి గురించి స్టడీ చేస్తే దాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటారు. వేరాజ్ అదే కనుక మూమెంట్లో వచ్చినట్టయితే దాని గురించి చదివితే మనం దాన్నే కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఓకేనా? సో కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ మీకు యాజ్ ఇట్ ఈజ్ అదే పేరుతో ఉంది. వేరాజ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వచ్చేటప్పటికల్లా మళ్ళీ దీన్ని 2 పార్ట్స్ కింద క్లాసిఫికేషన్ చేశారు. ఫస్ట్ది వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రిక్ ఛార్జెస్ గురించి అండ్ దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చదువుకోవడం ఫస్ట్ చాప్టర్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత అదే దానిలో ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ గురించి అండ్ వాటి యొక్క కెపాసిటెన్సెస్ గురించి దీన్ని 2వ చాప్టర్స్ కింద మీకు క్లాసిఫికేషన్ చేశారు. అంటే యాక్చువల్లీ మీరు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పార్ట్లో ఈ 4 పార్ట్స్ని చదువుకుంటారు. ఓకేనా? స్టార్టింగ్ విత్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ కనుక తీసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఛార్జెస్, వాటి మధ్యలో ఉండే ఫోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కూలుమ్స్ లా అంటారు. దాని గురించి, దాని యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ ఒక ఛార్జ్ తన చుట్టూ ప్రొడ్యూస్ చేసే ఫీల్డ్ గురించి, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ అవి ఎలా పనిచేస్తాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి. తర్వాత దానికి సంబంధించి గాస్ లా వస్తుంది. ఇక్కడ దాకా ఫస్ట్ పార్ట్ చదువుకుంటారు. సెకండ్ పార్ట్లో వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ, కెపాసిటెన్సెస్, మళ్ళీ దానిలో సిరీస్ కాంబినేషన్స్, ప్యారలల్ కాంబినేషన్స్, ఇది సెకండ్ పార్ట్లో వస్తుంది. ఇలా దీన్ని 2 పార్ట్స్ కింద ఫస్ట్ 2 చాప్టర్స్ వస్తాయి. 3వ చాప్టర్ వచ్చేటప్పటికల్లా మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ పార్ట్ సిలబస్ క్లారిటీ వచ్చిందా? సో మీకు ఈ సంవత్సరం సెకండ్ ఇయర్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించి 3 చాప్టర్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ 2 స్టాటిక్ ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి మాట్లాడినట్టయితే 3వ చాప్టర్ మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? దాంట్లో ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ కి సంబంధించిన ఫీల్డ్స్ గురించి చదువుకుంటాం. ఫస్ట్ అసలు ఒక బాడీ తీసుకున్నట్టయితే దానికి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలా వస్తుంది, ఇదే కదా క్వశ్చన్. నా దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ మనం కనుక 9th క్లాస్లో వెళ్ళినట్టయితే అటామిక్ స్ట్రక్చర్ గురించి చదువుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో కూడా కెమిస్ట్రీలో చదువుకున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, న్యూక్లియస్ లోపల ఉంటాయి. వేరాజ్ ఎలక్ట్రాన్స్ వచ్చేటప్పటికల్లా న్యూక్లియస్ బయట ఉంటాయి, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చార్జ్ ఆఫ్ ఏ సిస్టమ్ అనే దానికి రెస్పాన్సిబుల్ అవుతాయి. కాబట్టి ద బేసిక్ యూనిట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ చార్జ్ ఆఫ్ ఎనీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ అనమాట. ఓకేనా? నో ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ఉంటుంది. వాల్యూని గుర్తుపెట్టుకోండి నాన్న. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో దట్ ఈస్ ఎంసెట్, నీట్, ఐఐటి దానిలో కొన్నిసార్లు స్టేబుల్ ఛార్జ్ ఇస్తాడు, లేదా దాని యొక్క స్టాండర్డ్ వాల్యూస్ కొన్నిసార్లు ఇవ్వడు. కాబట్టి మనమే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఎంత అవుతుంది? 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ అవుతుంది. ఓకేనా? నో ఒక సిస్టంలో ఎన్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ కనుక ఉన్నట్టయితే అప్పుడు దాని యొక్క టోటల్ ఛార్జ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇంటూ ఈ. అంటే ఒక్కొక్క ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇంటూ అటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలో నేను 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పాను, అవునా? ఆ సిస్టమ్ యొక్క టోటల్ ఛార్జ్ ఎంత అవుతుంది? Q ఈజ్ ఈక్వల్ టు దట్ 10 ఇంటూ ఛార్జ్ దట్ ఈస్ 1.6 ఇంటూ 10⁻⁻19. ఇక్కడ 1 ఉంది కాబట్టి -1 + 1 క్యాన్సిల్ అయిపోతే 1.6 ఇంటూ 10⁻⁻18 కూలమ్స్ ఆఫ్ ఛార్జ్ దాని మీద ఉంది అని చెప్తారు. క్లారిటీ వచ్చిందా? ఇలా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ కనుక తెలిస్తే, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కనుక తెలిస్తే ఒక సిస్టమ్ యొక్క టోటల్ ఛార్జ్ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ దానిలో ప్రాపర్టీస్ చదివేటప్పుడు దీన్నే క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటారు. అక్కడ దీన్ని మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకేనా?
రెండో ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా దీనిలో లైక్ ఛార్జెస్ ఉంటాయి, అన్లైక్ ఛార్జెస్ ఉంటాయి. లైక్ ఛార్జెస్ ఎప్పుడు కూడా ఒకదాన్నొకటి రిపెల్ చేస్తాయి, అండ్ అన్లైక్ ఛార్జెస్ అంటే ఆపోజిట్ ఛార్జెస్ ఉంటే ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేస్తాయి. క్లియరా? నౌ అట్రాక్షన్ అండ్ రిపల్షన్, అవుట్ ఆఫ్ దీస్ టూ ఏది బెస్ట్ మెథడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఏ సిస్టమ్ ఈస్ ఛార్జ్డ్ వన్ ఆర్ నాట్? అంటే ఒక సిస్టమ్ మీద ఛార్జ్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయడానికి అట్రాక్షన్ బెస్ట్ మెథడా, రిపల్షన్ బెస్ట్ మెథడా? 2 మార్క్స్ దానికి రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిపల్షన్ ఇస్ ద బెస్ట్ మెథడ్, బికాస్ అట్రాక్షన్ అనేది ఛార్జెస్ ఉంటే మాత్రమే రావాల్సిన అవసరం లేదు. వాండర్వాల్ ఫోర్సెస్ ఉన్నాయి, సర్ఫేస్ మధ్యలో వస్తుంది, అటువంటి దానిలో మీకు ఛార్జెస్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్రాక్షన్ ఛార్జ్ ఉన్నా ఉంటుంది, ఛార్జ్ లేకపోయినా ఉంటుంది, కానీ రిపల్షన్ మాత్రం లైక్ ఛార్జెస్ ఉంటేనే ఉంటుంది. కాబట్టి రిపల్షన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు డిటర్మైన్ వెదర్ ఏ సిస్టమ్ ఈస్ ఛార్జ్డ్ వన్ ఆర్ ఏ న్యూట్రల్ వన్ చెప్పడానికి పనికి వస్తుంది. కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? సో ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. ఏది ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మనం కవర్ చేయాల్సిన కంప్లీట్ బేసిక్స్. మెయిన్ టాపిక్లోకి వెళ్దాం, ఓకేనా? సో మెయిన్ టాపిక్లోకి వచ్చేటప్పటికల్లా ముందు ఛార్జ్ అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దట్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ ఛార్జ్. క్లియరా? నా ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ ఛార్జ్ చూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్, టోటల్ ఛార్జ్ చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ చేసుకుంటే చెప్తాం. కాబట్టి దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మారుతూ ఉంటాయి, కానీ బేసిక్ యూనిట్ ఆఫ్ ద ఛార్జ్ మాత్రం సేమ్ ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల ఈ కండిషన్ని క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటారు, ఆర్ క్వాంటైజేషన్ కండిషన్ అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ చాప్టర్లో వాట్ ఈస్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే దీన్ని చెప్పాలి, ఓకేనా? దట్ ఈస్ ఎలక్ట్రికల్ ఛార్జ్ యొక్క బేసిక్ యూనిట్, దట్ ఈస్ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, బట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మే వేరీ. హెన్స్ that charge of an electron is known as quantized charge and the system is known as quantization of electrical charge అంటారు. రెండోది, ఒక సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దీంట్లో మనం తీసుకునే టోటల్ ఛార్జ్ ఎప్పుడూ కూడా కన్జర్వ్డ్ గా ఉంటుంది, అంటే ఫిక్స్డ్ గా ఉంటుంది, ప్రొవైడెడ్ ఇట్ షుడ్ బి అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? వేరే దాంతో సంబంధం లేకుండా విడిగా ఉండే ఒక సిస్టమ్ ఎంతైతే ఛార్జ్ కలిగి ఉంటుందో అది ఎప్పుడూ కూడా కన్జర్వ్డ్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, మారదు అని చెప్పి, ఓకేనా? నెక్స్ట్ మూడోది, ఒక సిస్టంలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జెస్ ఉన్నాయి, Q1, Q2, Q3 అండ్ సో ఆన్ Qn. అప్పుడు దాని యొక్క టోటల్ ఛార్జ్ చెప్పాలి అంటే జస్ట్ ఆ సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఛార్జెస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇండివిజువల్ ఛార్జెస్ని యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన టోటల్ ఛార్జ్ వచ్చేస్తుంది. దీన్నే ఏమంటారంటే ఎడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఛార్జ్ అంటారు, అండ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఎడిటివిటీ. అంటే ఛార్జెస్ ఎప్పుడూ కూడా ఎడిటివ్ ఇన్ నేచర్. టోటల్ చెప్పాలి అంటే జస్ట్ ఇండివిజువల్ వాటిని సమప్ చేసుకుని చెప్పేస్తే సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? ఇవి బేసిక్ యూనిట్స్ ఆఫ్ ద ఛార్జెస్. సో ఒకటి, టోటల్ ఛార్జ్ ఆఫ్ ఎ సిస్టమ్ కంటైనింగ్ ఎన్ ఎలక్ట్రాన్స్ చెప్పాలి అంటే ఎన్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ చెప్తే సరిపోతుంది. దాన్నే క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటారు. నౌ సిస్టమ్ ఎప్పుడైనా ఐసోలేటెడ్ గా విడిగా ఉన్నట్టయితే దాని యొక్క టోటల్ ఛార్జ్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ గా ఉంటుంది, దాన్నే కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటారు. మూడోది వచ్చేటప్పటికల్లా దే ఆర్ ఆల్వేస్ ఎడిటివ్ ఇన్ నేచర్. ఇండివిజువల్ ఛార్జెస్ ని యాడ్ చేసుకుంటే టోటల్ ఛార్జ్ని చెప్పేయచ్చు. బేసిక్ ఫస్ట్ పార్ట్ అర్థమైనట్టేనా? సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ద ఛార్జ్. ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. ఎక్కడైనా డౌట్ ఉన్నట్టయితే కనుక చాట్ బాక్స్లో లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను కంపల్సరీగా ఆన్సర్ని ఇస్తాను, ఓకేనా? లేదు ఒకే కాన్సెప్ట్ మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే దానికి సంబంధించి విడిగా వీడియో కూడా చేయడం జరుగుతుంది. క్లియరా? జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, ఈ కోర్సుకి సంబంధించిన క్లాసెస్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి లేదా మీ జూనియర్స్కి కంపల్సరీ సజెస్ట్ చేయండి. క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఎలా టీచ్ చేస్తున్నారు
అది మీకు ఎంత దాకా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళ దాకా రీచ్ అయితే సో దట్ ఇంకా దీని యొక్క పర్పస్ కంప్లీట్లీ ఫుల్ఫిల్ అన్నట్టు ఉంటుంది. ఓకేనా అన్న? అండ్ రెండోది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సైమల్టేనియస్లీ నోట్స్ ప్రిపరేషన్ చూసుకోండి. ఓకేనా? ఊరికే అలా సినిమా చూసినట్టు చూసుకుంటే వెళ్ళమాకండి. అర్థమవుతుంది, అది నాకు తెలుసు. కానీ ఎంత ఫాస్ట్గా నేను చెప్పింది అర్థమవుతుందో దాన్ని రివిజన్ చేయకపోతే అంతే ఫాస్ట్గా మర్చిపోతారు. అవునా? ఇది మీకు రాకూడదు అనుకుంటే సైమల్టేనియస్లీ ఒక ప్రాపర్ నోట్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. రేపు మీ రివిజన్ చివరికి వెళ్ళిన తర్వాత, లాస్ట్ చాప్టర్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ నోట్సే మీ సర్వైవల్ అనమాట. ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకుంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఫాస్ట్గా రివైజ్ అయిపోతాయి. మీరు రాసిన నోట్స్ మీ మెమరీలో బాగా స్టోర్ అయి ఉంటుంది అండ్ మీ రైటింగే కాబట్టి ఈజీగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సివిల్స్ ఎగ్జామ్స్ ఇటువంటి టఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా బండిల్స్ ఆఫ్ బుక్స్ నోట్స్లు రాసుకుంటూ ఉంటారు. అవునా? వాళ్ళు ఏమైనా పిచ్చెక్కి రాస్తారా? కాదు. బికాజ్ వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన నోట్స్ లాస్ట్లో రివిజన్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అందుకే అది రాస్తూ ఉంటారు. ఓకేనా? దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? సో ఎలక్ట్రికల్ ఛార్జెస్ అంటే ఏంటి అండ్ ఎలక్ట్రికల్ ఛార్జెస్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? ఓకేనా? నో ఒక సిస్టమ్ కనుక రెండు ఛార్జెస్ని కలిగి ఉన్నాయి అనుకుందాం. ఆ రెండు ఛార్జెస్కి మధ్యలో సెపరేషన్ డిస్టెన్స్ ఒక ఆర్ ఉన్నట్టయితే వాటి యొక్క నేచర్ని బేస్ చేసుకుని లైక్ ఛార్జెస్ అయితే రిపెల్ అవుతాయి, లేదా అన్లైక్ ఛార్జెస్ ఉంటే అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అవ్వాలన్నా రిపెల్ అవ్వాలన్నా దేర్ షుడ్ బి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఉండాలిగా. ఆ ఫోర్స్ గురించి మాట్లాడే లానే కూలూమ్స్ లా అంటారు. జస్ట్ లైక్ మీరు ఫస్ట్ ఇయర్లో గ్రావిటేషన్ దానిలో రెండు మాసెస్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఉన్నప్పుడు లా ఆఫ్ గ్రావిటేషన్ ఎలా అయితే చదువుకున్నారో ఇక్కడ ఎలక్ట్రిసిటీ పార్ట్లో మీకు కూలూమ్స్ లా అని వస్తుంది. దాని గురించి చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా కూలూమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ముందు అంటే ఏంటో అర్థం చేసుకోండి. లెటస్ టేక్ టూ చార్జెస్ ఇచ్చాను. క్యూ అనేది ఒక పెద్ద ఛార్జ్ అనుకోండి, స్మాల్ క్యూ అనేది రెండో ఛార్జ్ అనుకోండి. దే బోత్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ అనే దాంతో సపరేట్ చేయబడి ఉన్నాయి. అండ్ మధ్యలో ఉన్న మీడియం వచ్చేటప్పటికల్లా ఇనీషియల్లీ ఎయిర్ మీడియంని తీసుకున్నాం. మీరు తర్వాత కావాలంటే మీడియంని మార్చుకోవచ్చు, ఆయిల్ కిరోసిన్ ఏమైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కనుక వ్యాక్యూమ్లో తీసుకున్నాం కాబట్టి ఎయిర్ విల్ బి ద మీడియం ఉంది అని కనుక తీసుకున్నట్టయితే ఈ రెండింటికి మధ్యలో సపోజ్ రెండు లైక్ అయితే రిపెల్ అవుతాయి, ఆపోజిట్ అయితే అట్రాక్ట్ అవుతాయి. అండ్ ఆ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ మేబీనా అట్రాక్షన్ ఫోర్స్ ఉండవచ్చు, రిపల్సివ్ ఫోర్స్ ఉండొచ్చు. లా ఏం చెప్తుందంటే ఫస్ట్ వన్ దట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ ఛార్జెస్. అంటే ఆ రెండు ఛార్జెస్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో దానికి ఆ ఫోర్సు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఛార్జెస్ పెరిగితే ఫోర్స్ కూడా పెరుగుతుంది, ఛార్జెస్ తగ్గితే ఫోర్స్ కూడా తగ్గుతుంది. ఎందుకు? డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ కాబట్టి. రెండోది, ఆ ఫోర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఆ రెండింటికి మధ్యలో సపరేషన్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ అంటే ఏమవుతుంది? దీనికి దానికి ఆపోజిట్ జరుగుతుంది. సపోజ్ రేడియస్ పెరిగితే ఫోర్స్ తగ్గిపోతుంది, అంతే కదా. ఇవి కనుక దూరంగా వెళ్ళిపోయినాయి అనుకోండి అట్రాక్షన్ తగ్గిపోతుంది, దగ్గరికి వస్తే అట్రాక్షన్ పెరుగుతుంది. కాబట్టి డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఫోర్స్ తగ్గిపోతుంది, డిస్టెన్స్ తగ్గే కొద్దీ ఫోర్స్ పెరుగుతుంది, రివర్స్ లో జరుగుతాయి. అండ్ ఈ రెండో దాన్ని ఏమంటారంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. మీరు ఆల్రెడీ లోయర్ క్లాసులు చదువుకున్నారు, దాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పాను. ఓకేనా? సో కూలూమ్స్ లా వచ్చేటప్పటికల్లా సింపుల్ రెండు స్టేట్మెంట్లు చెప్తుంది. ఒకటి, ప్రొడక్ట్ ఆఫ్ ద ఛార్జెస్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది ఫోర్స్. రెండోది, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అయిపోయింది, ఇంతేలా. ఓకేనా? కాకపోతే దీని నుంచి డెరివేషన్ పార్ట్ రాయాలి. అసలు ఫోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు? ఈక్వాలిటీ కావాలి కదా. అవునా? దాన్ని గివెన్ బై ద ఫార్ములా ఈ రెండింటిని కనుక కంబైన్ చేసినట్టయితే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. కరెక్టేనా? ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్ న్యూమరేటర్లో ఉన్నాయి, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ డినామినేటర్లో ఉంది. నా ప్రపోర్షనాలిటీని ఈజ్ ఈక్వల్ టు కిందకి మార్చేయాలి అంటే గివెన్ బై ద కాన్స్టెంట్ కే క్యూ ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఆ కాన్స్టెంట్ కే వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ 4 by epsilon naught, where epsilon naught is the
పర్మిటివిటీ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ ద టూ చార్జెస్. ఆ రెండు చార్జెస్ కి మధ్యలో వాక్యూమ్ తీసుకున్నారు కదా, దాని యొక్క పర్మిటివిటీ ఎంతైతే ఉంటుందో, అంటే అది ఆ చార్జెస్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి లేదా రిపెల్ చేసుకోవడానికి ఎక్కడ దాకా అలౌ చేస్తుందో దాన్నే దాని యొక్క పర్మిటివిటీ అంటారు. అండ్ దీని వాల్యూ వచ్చేటప్పటికల్లా దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ 9 × 10⁹ న్యూటన్స్. రేపు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీంట్లో ε0 వాల్యూని కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ 8.85 × 10⁻⁻12 కూలూమ్స్ స్క్వేర్. అది పైన ఉంది కాబట్టి ఫోర్స్ కిందకు వచ్చేసింది కాబట్టి న్యూటన్, డినామినేటర్లో మీటర్ ఉంది కాబట్టి m/-2. అది దాని యొక్క SI యూనిట్స్ ఉంటాయి. ఫిజికల్ క్వాంటిటీస్కి SI యూనిట్స్ మీకు ఆబ్జెక్టివ్లో బిట్స్ రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు, వాటిల్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీ వచ్చిందా? ఎలా రాసాం ఇది? యాక్చువల్లీ దాన్ని తీసుకెళ్ళి దానిలో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, F = K ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, 1/4πε0 Q × Q /r². అవునా? దీని నుంచి ε0 యొక్క యూనిట్స్ ఎలా రాశానో ఒకసారి చూసుకోండి. ε0ని ఇటు తీసుకురండి, ఫోర్స్ని అటు తీసుకెళ్ళండి, అప్పుడు ఏమైంది? Q × Q /4πF × r². యూనిట్స్ ఎలా వచ్చినాయి? చార్జ్ యొక్క యూనిట్స్ కూలుమ్స్, కూలుమ్ ఉంటే కూలుమ్ ఏమైంది? కూలుమ్ స్క్వేర్. సరిపోయిందా? డినామినేటర్లో F ఉంది కాబట్టి N⁻⁻1. నెక్స్ట్ r², దట్ ఈస్ డిస్టెన్స్ మీటర్స్లో చెప్తాం కాబట్టి m/-2. క్లారిటీ వచ్చిందా? హెన్స్ అకార్డింగ్ టు కూలూమ్స్ లా, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ఎనీ టూ చార్జెస్ Q and Q separated by a distance of r is given by 1/4πε0 Q /r². దీని వాల్యూ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే 10 × 9⁹ Q × Q /r² అని రాసుకుంటే కరస్పాండింగ్లీ చార్జెస్ కూలూమ్స్లో ఉండాలి, డిస్టెన్స్ మీటర్స్లో ఉండాలి, అప్పుడు ఫోర్స్ మీకు డైరెక్ట్లీ న్యూటన్స్లో వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, ఈ క్వాంటిటీ ఫిజికల్ క్వాంటిటీ స్కేలార్ క్వాంటిటీనా వెక్టార్ క్వాంటిటీనా? ఎలా చెప్తారు? ఓకేనా? వెక్టార్ అంటే ఏముండాలి? డైరెక్షన్ని రిప్రజెంట్ చేసి ఉండాలి. అవునా? ఇందులో ఫోర్స్ మీద కానీ లేదా డైరెక్షన్ని చూపించే రేడియస్, దట్ ఈస్ డిస్టెన్స్ కానీ ఎక్కడైనా చూపించానా? నేను చూపించలేదుగా. కాబట్టి ఈ రిప్రజెంటేషన్ ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఏ స్కేలార్ రిప్రజెంటేషన్. ఓకేనా? మరి వెక్టార్ రిప్రజెంటేషన్ కావాలి, ఎలా రాస్తారు? వెక్టార్ రిప్రజెంటేషన్ ఎలా రాయాలో చెప్తాను చూడండి. F బార్ = 1/4πε0. వీటికి డైరెక్షన్ ఉండదు, చార్జెస్ కి డైరెక్షన్ ఉండదు, వేరే దీనికి డైరెక్షన్ ఉంటుంది. r² ఇంటూ కరస్పాండింగ్ అదే డైరెక్షన్ లో మీరు తీసుకునే యూనిట్ వెక్టార్, దాన్నే ఫోర్స్ యొక్క రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు కూలూమ్స్ లా ఇన్ ద వెక్టార్ ఫామ్. దీన్ని వచ్చేటప్పటికల్లా స్కేలార్ ఫామ్ అంటారు, దీన్ని వెక్టార్ ఫామ్ అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వెక్టార్ ఫామ్ దాకా డిరైవ్ చేయమంటే కంప్లీట్లీ వెక్టార్ ఫామ్ దాకా రాయాల్సి వస్తుంది. లేదు, జస్ట్ స్కేలార్ ఫామ్ దాకా రాసి దానిలో ఉన్న క్వాంటిటీస్ ఏంటి? Q, Q చార్జెస్, ε0 పర్మిటివిటీ ఆఫ్ ద వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్, R ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అని చెప్తే సరిపోతుంది. కూలూమ్స్ లా అర్థమైనట్టేనా? క్లియరా? మొత్తం ఫిజికల్ ఏం అయితే చెప్పానో మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? రెండోది, మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఆల్మోస్ట్ 30 minutes నుంచి 45 minutes దాకా ఉంటుంది. అలా డివిజన్ చేసుకునే క్లాసెస్ ని చెప్పడం జరుగుతుంది. అవునా? నా దీన్ని మీరు ప్రాపర్లీ రివైజ్ చేసుకుని నోట్స్ రాసుకుంటా వెళ్ళినట్టయితే ఇంటూ 3 చేసుకోండి, ఆల్మోస్ట్ మీకు 1.5 hours నుంచి 2 hours పడుతుంది. అవునా? అంటే జస్ట్ పర్చేస్ చేసేసి క్లాసెస్ వినేస్తే సరిపోదు నాన్న, సైమల్టేనియస్లీ మీ రోజు మొత్తంలో దీనికంటూ ఒక టైం టేబుల్ ఇచ్చుకోవాలి. ఎలా ఇవ్వాలి? మినిమం 2 hours ఈ క్లాసెస్ ఎవ్రీ రోజు, ప్రతిరోజు కూడా రివైజ్ చేసుకోవడం, సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకోవడం. వన్స్ క్లాస్ మొత్తం అర్థమైన తర్వాత 1-2 సార్లు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడం. ఇలా చేసుకుంటా వెళ్తే చాప్టర్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా దీని నుంచి ఇచ్చే మెయిన్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో, దే మేబీ ద టెస్ట్ సిరీస్ అయి ఉండొచ్చు, గెస్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు, వాటిల్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి అండ్ ప్రాపర్లీ రేపు ఎగ్జామ్స్ దాకా వీటిల్ని అగైన్ అండ్ అగైన్ రివైజ్ చేయడానికి పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఇక్కడ మీకు పాయింట్ చెప్పాలి ఏంటంటే,
చాప్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్కి వెళ్ళారు, సెకండ్ చాప్టర్ కూడా అయిపోయిన తర్వాత రివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ సెకండ్ కలిపి మళ్ళీ రివైజ్ చేయండి క్యుములేటివ్ బేసిస్ మీద. అప్పుడు ఏమవుతుంది, రెండో చాప్టర్కి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ చాప్టర్ 2 times రివైజ్ అయింది, మూడో చాప్టర్కి వెళ్ళేటప్పటికల్లా ఫస్ట్ చాప్టర్ 3 times రివైడ్ అయింది, సెకండ్ చాప్టర్ 2 times రివైజ్ అయింది. అలా లాస్ట్లోకి వెళ్ళేటప్పటికల్లా ప్రతి చాప్టర్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ లాస్ట్లో కంగారు పడాల్సిన అవసరం కానీ, ఎగ్జామ్స్ ముందు పుస్తకాలు తీసి నైట్ అవుట్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు. ఓకేనా? ఇన్నిసార్లు రివైజ్ చేసిన తర్వాత ఇంకా రేపు ఎగ్జామ్లో రిప్రజెంటేషన్ చేయకపోవడానికి మనకు ప్రాబ్లం ఏమని చెప్పండి? క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఈ పద్ధతిలో మీ రివిజన్ని, మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఫస్ట్ ఇయర్లో మంచిగా స్కోర్ చేసుకున్న వాళ్ళకి ఓకే, ఫస్ట్ ఇయర్లో ప్రాపర్లీ స్కోర్ చేసుకోకుండా సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ప్లస్ ఇది కలిపి మినిమం 500 దాటించాలి అనుకునే స్టూడెంట్స్కి ఈ ప్యాటర్న్ చాలా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, దీంట్లో మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు 2 ఛార్జెస్ గురించి మాట్లాడాం, అవునా? ఓన్లీ 2 ఛార్జెస్, కానీ సిస్టంలో 2 ఛార్జెస్ ఉండాల్సిన అవసరం లేదుగా, అవునా? మల్టిపుల్ ఛార్జెస్ ఉండొచ్చు. మరి ఒక ఛార్జ్ మీద మల్టిపుల్ ఛార్జెస్ గనక ఫోర్స్ని చూపిస్తే అది ఎలా ఉంటుంది జాగ్రత్తగా చూద్దాం. లెట్ us టేక్ ఒక ఛార్జ్ ఉంది Q1, Q2, Q3, Q4 అండ్ సో ఆన్. Qn అనే ఛార్జెస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా దాని మీదకి ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తున్నాయి. కరెక్టేనా? అప్పుడు ద నెట్ ఫోర్స్, టోటల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఛార్జ్ Q1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ఛార్జ్ బై n నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై R12 స్క్వేర్. కరెక్టేనా? ప్లస్ 1/4πε0 Q1 Q3 డివైడెడ్ బై R13 స్క్వేర్ ప్లస్ అండ్ సో అని రాసుకుంటా వెళ్తాం, అవునా? అంటే ఒక్కొక్క దాని మీద పనిచేస్తున్న ఫోర్స్, అంటే F1 మీద పనిచేసే n నెంబర్ ఆఫ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు F12 ప్లస్ F13 ప్లస్ అండ్ సో ఆన్ F1n దానికి సమానం. సో దీనిలో F1n ఇజ్ ఈక్వల్ టు Q1 డివైడెడ్ బై 4πε0 ప్రతి దానిలో కామన్ గా వస్తుంది కాబట్టి it is Q2 divided by R12 square, Q3 divided by R13 square and so on, Qn divided by R1n square దానికి సమానం. ఇదే expression for the net force of different charges when more than one charge is present other than ఓవర్ ద సింగిల్ ఛార్జ్ మీద ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్ పనికి వస్తుంది. ఓకేనా? ఓన్లీ ఇది మీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, దట్ ఈస్ రేపు ఐఐటి మెయిన్స్, నీట్ ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాన్సెప్ట్ కావాలి కాబట్టి చెప్పాను. యాక్చువల్లీ దానిలో అయితే కనుక వెక్టార్ ఫామ్ దాకా నేర్చుకుంటే ఐపీ పర్పస్ కోసం అయితే కనుక మీకు కూలూమ్స్ లా సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? నో ఇది కంప్లీట్లీ కూలూమ్స్ లా గురించి. సో ఫస్ట్ బేసిక్ పార్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్లో అసలు ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలా వస్తుంది, టోటల్ ఛార్జ్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు బై యూజింగ్ Q ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఈ ఫార్ములా, ఇదొకటి. రెండోది ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ తీసుకోవచ్చు. రెండోది కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ తీసుకోవచ్చు. మూడోది ఎడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఛార్జ్. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ద ఛార్జెస్కి చాలా ఇంపార్టెంట్. దీంతో ఎనదర్ ప్రాపర్ 2 మార్క్స్ దానికి అడిగితే ఇంకో పాయింట్ రాయొచ్చు. కాబట్టి లైక్ ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయి, ఆపోజిట్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కూలూమ్స్ లా. కూలూమ్స్ లా వచ్చేటప్పటికల్లా 2 ఛార్జెస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ ఛార్జెస్ యొక్క ప్రొడక్ట్కి ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ద ఫోర్స్ పనిచేసేటప్పుడు ఆ రెండింటిని కలిపే లైన్ వెక్టర్ ఏదైతే ఉంటుందో అలాంగ్ దట్ ఓన్లీ పనిచేస్తుంది. అండ్ బేస్డ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ఛార్జెస్, అంటే లైక్ ఛార్జెస్ అయితే కనుక రిపెల్ కనబడుతుంది, ఆపోజిట్ ఛార్జెస్ అయితే కనుక అట్రాక్షన్ కనబడుతుంది. అండ్ ఈ ఫోర్స్ని మనం స్కేలార్ ఫామ్లోనూ చెప్పచ్చు, వెక్టార్ ఫామ్లోనూ చెప్పచ్చు. అండ్ వెక్టార్ ఫామ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు యూనిట్ వెక్టార్ దానిలో రిప్రజెంట్ చేయాలి ఇన్ ద సేమ్ డైరెక్షన్. రెండోది అదే సిస్టమ్ కనుక 2 కంటే ఎక్కువ ఛార్జెస్ ఉన్నప్పుడు ఆ ఛార్జెస్ అన్ని ఒక దాని మీద ఎంత ఫోర్స్ పనిచేస్తున్నాయి అనేది
జస్ట్ ఆ ఇండివిజువల్ ఛార్జెస్ని సమ్అప్ చేసుకుంటే, యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఫిజిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, నోట్స్ మేకింగ్ మీద ఎటువంటి ప్రాబ్లం రానివ్వకండి, ప్రాపర్ నోట్స్ రాసుకుంటా వెళ్ళండి. ఓకేనా? సెకండ్ చాప్టర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు చాట్ బోర్డ్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. మీ డౌట్స్ అన్నిటిని కూడా దానిలో అరేంజ్ చేసినట్టయితే ప్రతి దానికి నేను డౌట్స్ క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న. యూట్యూబ్ ద్వారా మనం క్లాసెస్ డెలివర్ చేస్తున్నాం, అది చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ దాకా అయితే మీకు తెలుసు. కానీ కంప్లీట్ క్లాసెస్, 1 year కంప్లీట్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద ఫుల్ లెంత్ రికార్డెడ్ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క డిస్కషన్, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ షార్ట్ నోట్స్, టెస్ట్ సిరీస్, అలాగే దీంతో పాటు గెస్ట్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ అందిస్తూ ఒక కంప్లీట్ ఇయర్ ప్రిపరేషన్ జరగాలి అంటే కనుక అది యూట్యూబ్ ద్వారా సాధ్యపడదు. అందుకనే మీకు యాప్ ద్వారా పెయిడ్ బ్యాచెస్ని తీసుకురావడం జరిగింది ఎట్ ఏ వెరీ నామినల్ ఫీ. ఓకేనా? జస్ట్ ఆల్మోస్ట్ మీ స్టడీ మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్లో ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ సెషన్స్ మీకు తీసుకురావడం జరిగింది. వాటిల్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన లింక్, కోర్స్ యొక్క లింక్ అండ్ యాప్ యొక్క కంప్లీట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో జరిగింది. ఓకేనా? నా దీంట్లో యాప్లో మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు సాంస్క్రిట్, వీటి యొక్క కంప్లీట్ 1 year కోర్స్. కంప్లీట్ 1 year కోర్స్ అంటే వ్యాలిడిటీ కూడా 1 year ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ మీరు కాలేజ్లో ఎలా అయితే వెళ్ళి 1 కంప్లీట్ ఇయర్ చదువుతారో అదే కంప్లీట్ ఇయర్ ఇంట్లో ఉండి కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకునే విధంగా, లేదు కాలేజ్కి వెళ్తున్నారు అక్కడ చెప్పింది అర్థం కావట్లా, నా క్లాసెస్ విన్నారు కదా, ఆ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఇంట్లో వచ్చి ఒకసారి రివైజ్ చేసుకునే విధంగా అండ్ ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి క్వశ్చన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? దీనిలో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. అండ్ వన్స్ క్లాసెస్ చూసిన తర్వాత అవి కనుక నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.